లిక్కర్ స్కామ్ లో పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు మంత్రి లోకేష్. 400 కోట్ల రూపాయల బంగారాన్ని ఒక కంపెనీ కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు. ఆ బంగారం ఎక్కడికెళ్లిందో తేలాల్సిందే అంటున్నారు. అదాన్ నుంచి పెద్దిరెడ్డి కంపెనీకి డబ్బు వెళ్ళిందని, పెద్దిరెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. డబ్బులు రాలేదని ఆయన చెప్పగలరా అంటూ ఛాలెంజ్ చేశారు లోకేష్. అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలి. అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి, పిఎల్ఆర్కి వెళ్ళింది కాదని చెప్పమనండి, వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు.